ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక నుంచి చూస్తున్నా, అదే చెప్తున్నారేంటి? వేరే చెప్పండి. అయితే వెళ్ళి కాసేపు ఫుట్బాల్ ఆడు. రన్నింగ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ చేయమంటే ఫుట్బాల్ ఆడమంటున్నారేంటి? మరి రన్నింగ్ కాంపిటీషన్ కి రన్నింగే కదా చేస్తారు. వెళ్ళి పరిగెత్తు. అలా చూస్తున్నారేంటి? లేవండి. అసలు రన్నింగ్ చేసేటప్పుడు ఆయాసం వస్తే ఏం చేయాలి? మనం ఓడిపోతున్నాం అనిపించినప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ లో స్పీడ్ గా పరిగెత్తి తర్వాత స్లోగా పరిగెత్తాలా, లేదా రివర్స్ లో చేయాలా? ఇలాంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ప్రాక్టీస్ అంటే. మరి మీరేం చేస్తున్నారు? మీరు నా మమ్మీ, మీరే కదా నాకు నేర్పియాలి. రన్నింగ్ కాంపిటీషన్ కి ట్రైన్ చేయడం అంటే చిల్ అవ్వచ్చు అనుకుంటే ఈ పిల్లంటి ఇలా టార్చర్ పెడుతుంది. నువ్వేంటి మహాతల్లి, నన్ను అలా చూస్తున్నావు? ఇదేంటి ఉన్నట్టుండి ఇంత ఎమోషనల్ అవుతుంది? ఇందాక ఫైల్ తీసుకుని వెళ్ళినప్పుడు బానే ఉంది కదా. ఖచ్చితంగా ఆ ఫైల్లో అంజలికి సంబంధించింది ఏదో ఉంది. అది చూసే ఇలా వచ్చింది. బాగేలా అయ్యేలా ఫైల్లో ఏముంది? హలో, అలా పట్టుకున్నావేంటి? వదులు, వదులు. హలో, ఏమైంది? ఎందుకు అంతలా చూస్తున్నావు? ఏంటో వింత మెంటాలిటీలందరూ నాకే తగులుతుంటారు. ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు అంజుని అలా హక్ చేసుకున్నావు? నాకు తెలుసు, నేను చెప్తా. ఇవాళ నేను ఛాంపియన్ అవ్వబోతున్నాను కదా, అందుకు ఇప్పుడు నాతో మంచిగా ఉండి నా దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుంది, అంతే కదా? హా హా హా. నాకు తెలుసు ఈ అంజలిని మోసం చేయడం అంత ఈజీ కాదు. అయినా బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నేను ఫ్రెండ్స్ ఎప్పటికీ కాలేం. నువ్వు కూడా ఛాంపియన్ అవ్వలేవు. మమ్మీ, మనం అంటే ఏంటో వీళ్ళకి చూపించాలి. చెప్పండి, గేమ్స్ లో ఆయాసం వస్తే ఏం చేయాలి? ఓడిపోతున్నా అన్న భయం వస్తే నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలి? ఆయాసం వస్తే అలసిపో, భయం వస్తే భయపడు. దానికి నన్నెందుకు అడగడం? ఓ అంజు, రేస్లో ఈక్వల్ స్పీడ్ మెయింటైన్ చేయి అంజు. అప్పుడు తక్కువ ఆయాసం వస్తుంది. నీ కాన్సన్ట్రేషన్ విన్నింగ్ లూజింగ్ మీద పెట్టకుండా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయి. నీకొక ట్రిక్ చెప్పనా? చెప్పు. నీ రన్నింగ్కి ఒక పర్పస్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ పర్పస్ నీ ఫినిష్ లైన్ దగ్గర కనబడాలి. అప్పుడిక నువ్వు గెలవకుండా ఎవ్వరూ ఆపలేరు. నా పర్పస్, నా ఇన్స్పిరేషన్ మా అమ్మ. ఎప్పుడూ అమ్మ ఫినిష్ లైన్ దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేసేది. మరిప్పుడు అమ్మ లేదుగా. అమ్మని తలుచుకుంటే నాకు బాధేస్తుంది. మధ్యలోనే ఆగిపోతా. అమ్మని బలం అవ్వాలి కానీ
బలహీనత అవ్వకూడదు. అమ్మంటే ముందుకు నడిపించేదే కానీ నిన్ను ఆపేది కాదు. అయినా నువ్వేం కంగారు పడుకు. ఆరు అక్క ఎప్పుడూ నీ వెనకే ఉంటుంది. నీకు కనిపించకపోయినా వినిపించకపోయినా సరే నువ్వు మనస్ఫూర్తిగా అమ్మెప్పుడు నీ పక్కనే ఉంటుందని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. సరేనా? మ్మ్. మీ ఇద్దరికి థ్యాంక్స్. హలో ఆంటీ, ఏంటి అలా చూస్తున్నారు? మమ్మీ అనడం మానేసి మళ్ళీ ఆంటీ అంటున్నానా? చూడండి, చూసి నేర్చుకోండి. ప్రిపరేషన్ అంటే ఇలా ఉండాలి, మోటివేషన్ అంటే ఇలా ఉండాలి. ఇంతసేపు పరిగెత్తు, ఫాస్ట్గా పరిగెత్తు అని ఇప్పటి వరకు నా టైం అంతా వేస్ట్ చేశారు. ఛా సోల్జర్స్, పదండ్రా, టైం అవుతుంది. అంజు వీళ్ళల్లో ఒకటి కాదేమో అన్న అనుమానం కూడా ఇంట్లో ఎవరికీ రాకుండా తన కన్న బిడ్డలతో సమానంగా ఆరు అక్క అంజుకి ప్రేమని పంచింది. తను అంజుకి కన్న తల్లి కాదేమో కానీ అమ్మ అయ్యింది. ఏమైంది భాగి నీకు? ఏమైంది? ఏం కాలేదు. అంటే ఏదో ఫైల్ తీసుకుని రూమ్లోకి వెళ్తూ ఉండడం చూశాను. బయటికొచ్చి ఇప్పుడు అంజుని ఆప్యాయంగా హగ్ చేసుకున్నావు. ఎప్పుడూ లేనంత ప్రేమగా అంజుతో మాట్లాడావు. ఆ ఫైల్లో అంజుకి సంబంధించింది అవైనా ఉందా? డౌట్ లేదు, కన్ఫర్మ్గా ఫైల్లో ఏదో ఉంది. అది చూసేసింది. ఎలా అయినా నేను చూడాలి. సార్, ఇవాళ స్కూల్లో పిల్లలకి గేమ్స్ జరుగుతున్నాయి. గుర్తుంది రాథోడ్, బాగీకి చెప్పాను చూసుకోమని. మేడం చూసుకుంటారు సార్, కానీ పిల్లలు ఎలాంటి కాంపిటీషన్లో పాల్గొన్నా అరుంధతి మేడం పక్కనే ఉండేవారు. ఇప్పుడు లేరు కదా సార్. కనీసం మీరైనా ఉంటే పిల్లలకు ధైర్యంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆరు ఎక్కడికి వెళ్ళింది రాథోడ్? ఎప్పుడు నాతో పిల్లలతోనే ఉంటుంది కదా. మనిషి లేకపోవచ్చు కానీ మా మనసులో ఎప్పుడూ ఉంటుంది. మాలో ఒకటైన ఆరుని మాతో లేదని ఎలా అనుకుంటాం? పైగా ఇలాంటి పరిస్థితుల్లో టీంని వదిలి నేను వెళ్ళలేను. భాగ్య ఉంది కదా, చూసుకుంటుందిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.